కోవడమే కాకుండా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజా సమస్యల మీద పార్టీ సంక్షోభంలో ఉన్నప్పుడు నాయకత్వానికి అండగా నిలబడ్డ మాజీ జిల్లా పార్టీ అధ్యక్షులను అందరిని కూడా మనస్ఫూర్తిగా అభినందించడానికి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు వారిని అభినందిస్తున్నాను. ఈ సమావేశంలో మొట్టమొదట ఒక తీర్మానాన్ని నేను ప్రవేశపెట్టదలుచుకున్నా. दीदी इस समय पर एक रेजोल्यूशन मूव करना चाहता हूं मैं. इस देश के लिए सब कुछ खो गए. गांधी जी से लेकर राजीव गांधी जी तक शहीद हुए. उनके परिवार के ऊपर नरेंद्र मोदी जी, गृह मंत्री अमित शाह जी, नेशनल हेराल्ड न्यूज़पेपर के बहाने में सोनिया जी और राहुल जी के खिलाफ जो केसेस लगाए, यहाँ इस मीटिंग में हम लोग इनानमस ये रेजोल्यूशन पास करना है. ऐसी दबावट में कांग्रेस पार्टी झुकने वाले नहीं है. इस देश के लिए जो कुर्बानी दिए, जो जान दिए, मोदी जी और अमित शाह जी को डरने वाले कोई नहीं है. गांधी परिवार को जितना तकलीफ दिए तो वो तकलीफ गांधी परिवार के तकलीफ नहीं है. इस देश 140 करोड़ जनता का तकलीफ है. ऐसे चीज़ों को इस देश बर्दाश्त नहीं करेंगे. इसीलिए इस मीटिंग में हम लोग ये रेजोल्यूशन पास करना है. जो मोदी जी और अमित शाह जी जो कर रहा है उसके लिए हम कंडेम करना. इनानमस रेजोल्यूशन पास कर दे के मोदी जी को खत लिखना है अपना तेलंगाना कांग्रेस पार्टी के तरफ से. ये रेजोल्यूशन मैं पास करना चाहता हूँ दीदी, आपके परमिशन लेके. मित्रुलारा, ఈ దేశం కోసం మోతీలాల్ నెహ్రూ గారు, मैं तेलुगु में बोल के हाथ खड़ा रखा. మోతీలాల్ నెహ్రూ గారు, పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ఆగర్భ శ్రీమంతులు. ఆ రోజుల్లోనే వేలాది కోట్ల రూపాయల ఆస్తులను దేశ స్వతంత్రంలో పెట్టుబడిగా పెట్టడమే కాకుండా దేశ స్వతంత్ర పోరాటంలో వాళ్ళ ఆస్తులన్నిటిని కూడా ఈ జాతికి, ఈ దేశానికి అంకితం చేసింది. మిగిలిపోయిన కొన్ని ఆస్తులను కూడా శ్రీమతి ఇందిరాగాంధీ గారు దేశ ప్రజలకు అంకితం చేసి వారి ప్రాణాలనే కాదు వారి ఆస్తులను సర్వం ఈ దేశం కోసం త్యాగం చేసి ఈ దేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన మోతీలాల్ నెహ్రూ, పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు 10 సంవత్సరాలు జైలు జీవితం గడిపిండు దేశ స్వతంత్రం కోసం. మహాత్మా గాంధీ గారు 30 సంవత్సరాలు స్వతంత్ర పోరాటమే కాదు, మహాత్మా గాంధీ గారు 30 సంవత్సరాలు బ్రిటిష్ వాళ్ళతో కొట్లాడిన మహాత్మా గాంధీ గారి మీద లాటెత్తడానికే బ్రిటిష్ వాళ్ళు భయపడ్డారు ఆనాడు. కానీ స్వతంత్రం వచ్చిన తర్వాత భారతీయ జనతా పార్టీకి సంబంధించిన వారసులు మహాత్మా గాంధీ గారిని దారుణంగా హత్య చేసిన రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ. ఆ పార్టీ ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించిన శ్రీమతి సోనియా గాంధీ, శ్రీ రాజీవ్ గాంధీ గారి వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న శ్రీమతి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారి మీద నేషనల్ హెరాల్డ్ అనే పత్రిక దేశ స్వతంత్రం కోసం పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ప్రారంభించారు. వారి సొంత ఆస్తులను పెట్టి నేషనల్ హెరాల్డ్ పత్రికను ప్రారంభించారు. ఆ పత్రిక నాడు ఉధృతంగా దేశ స్వతంత్ర పోరాటం జరుగుతున్నప్పుడు దేశం నలుమూలలు జరుగుతున్న పోరాటాలను ఆ పత్రికలో ప్రచురించి ప్రజలకు ఒక స్ఫూర్తిని, ఒక పోరాట నాయకత్వాన్ని రగల్చి ఈ దేశాన్ని ముందుకు నడిపించారు. అదే సమయంలో పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారితో పాటు మహాత్మా గాంధీ గారు యంగ్ ఇండియా అనే పత్రికను కూడా నడిపి ఆ పత్రిక కూడా దేశ స్వతంత్ర పోరాటంలో క్రియాశీలక పాత్ర పోషించింది. ఈరోజు నేషనల్ హెరాల్డ్ పత్రిక ఆనాడు సిబ్బందిని తీసుకొని ఆ పత్రిక నడిపించడానికి పనిచేసిన వాళ్ళు తర్వాత స్వతంత్రం అనంతరం జరిగిన పరిణామాలలో చాలామంది సమాజంలో పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు పత్రికలు టీవీలు పెట్టుకోవడం వల్ల
నేషనల్ హెరాల్డ్ నడపడానికి కష్టమై మూతబడ్డది. పత్రిక ఈనాటి సమాజంలో ఉన్న పత్రికలతో పోటీ పడలేక మూతపడ్డది. అందులో చాలామంది పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారి కాలం నుంచి అందులో ఉద్యోగాలు చేసిన వాళ్ళు, వయసు మీద పడ్డ వాళ్ళు వేరే దారి లేక ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పుడు రాహుల్ గాంధీ గారి దృష్టికి తీసుకొచ్చారు. దేశ స్వతంత్రం కోసం నడిపిన పత్రికలో పనిచేసిన సిబ్బంది వేరే ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక, కుటుంబాలు గడవక, ఆరోగ్యం క్షీణించి బ్రతకలేని పరిస్థితి ఉన్నది. వీళ్ళని ఎట్లయినా ఆదుకోవాలనే ప్రతిపాదన వచ్చినప్పుడు ఒక ఉదారమైన ఆలోచనతోటి ఒక గొప్ప నిర్ణయం తీసుకొని ఆ పత్రికను కాంగ్రెస్ పార్టీ నిధులను అందులో పెట్టి వాళ్ళందరికీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇచ్చి